హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. BOI రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ PG డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ PGDBFకి సంబంధించి 500 వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ రోజు అయితే స్టార్ట్ అవుతున్నది. 11th February 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 25th February 2023. దీనికి సంబంధించి మనకి ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. టోటల్గా 500 వేకెన్సీస్కి సంబంధించి క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్ అనమాట. ఇవన్నీ కూడా మనకి JMGS అంటే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ S1 క్యాడర్కి సంబంధించినటువంటి పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఇంకా మా క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్కి సంబంధించి 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ SC ST OBC EWS జనరల్ అయితే ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఇచ్చారు. ఇంకా IT ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్కి సంబంధించి ఇది కూడాను JMGS క్యాడర్కి సంబంధించి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పే స్కేల్స్కి సంబంధించి 36,000 బేసిక్తో మనకి 63,840 రూపీస్ అయితే మనకి ఈ పే స్కేల్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. అయితే మనకి ఇది అపాన్ కంప్లీషన్ ఆఫ్ PGDBF కోర్స్ అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మనకి కొంత ఫీజు కూడా ఉంటుంది. ఆ ఫీజు అయితే మనం పే అయితే చేయాలన్నమాట. పే చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఆ కోర్స్ వాళ్ళైతే ఈ JMGS కింద అయితే ఆ కేడర్లో అయితే వీళ్ళని అబ్జర్వ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ అండ్ ఏజ్కి సంబంధించి మనకి కట్ ఆఫ్ డేట్ 1st February 2023 అయితే ఇచ్చారు. ఇంకా ఈ బోత్ వేకెన్సీస్కి సంబంధించి 20 to 29 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా మనకి 5 years ఫర్ SC ST, ఇంకా 3 years ఫర్ OBC అండ్ అదర్ 10 years ఫర్ PWD క్యాండిడేట్స్. ఇంకా కూడాను అదర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా క్రెడిట్ ఆఫీసర్స్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారనమాట. డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ IT ఆఫీసర్కి సంబంధించి 4 years ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే BE కానీ బీటెక్. ఇంకా బ్రాంచెస్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్, లేదంటే IT, లేదంటే ఎలక్ట్రానిక్స్, లేదంటే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ EC, లేదంటే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచెస్లో 4 years BE లేదా బీటెక్, లేదంటే కనుక గ్రాడ్యుయేషన్తో పాటు మనకి PG ఉన్నా కూడాను ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, లేదంటే కంప్యూటర్ సైన్స్, లేదా IT, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదో ఒక దాంట్లో ఈ PGతో పాటు ఎనీ డిగ్రీ ఉన్నా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా DOE ACCకి సంబంధించి B లెవెల్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే కనుక రిజల్ట్ కనుక డిక్లేర్ అయిపోయి ఉంటే 1st February 2023 లోపు అయితే కనుక డిక్లేర్ అయిపోయి వాళ్ళు పాస్ అయితే కనుక దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి CGPA అదైతే మనకి ఇక్కడ పర్సంటేజ్ మనం ఇలాగైతే తీసుకుంటారని ఇస్తున్నారు. మనకి 59.99 వస్తే కనుక ఇక్కడ 60% తీసుకోరు, ఓన్లీ 59% మాత్రమే తీసుకుంటారు. ఈ ఫ్రాక్షన్ అనేది ఇగ్నోర్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 సబ్జెక్ట్స్ మీద మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ బ్రేకప్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఇచ్చారు అనమాట. 1/4 అంటే 0.25 మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది. ఇంకా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ కట్ ఆఫ్ వచ్చేసరికి ఎగ్జామినేషన్లో జనరల్ EWS క్యాండిడేట్స్కి 40% రావాలి. SC ST OBC PWD అయితే కనుక 35% వస్తే కనుక నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. టోటల్గా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఇంకా కూడా ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్తో అయితే వీళ్ళని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఈ 3.5 lakhs 3 ఇన్స్టాల్మెంట్స్లో అయితే కనుక ఈ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడైతే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి.
ఇంకా కూడా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ ఏడబ్ల్యూఎస్ ఓబీసీకి సంబంధించి 850 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 175 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్లో. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎగ్జామినేషన్ వచ్చేసరికి మన తెలంగాణకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇదైతే ఇచ్చారనమాట. ఇది ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇది ఇచ్చి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు మనకి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఇది తీసుకొని ఫస్ట్ మనం రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మన రిజిస్టర్ అంటే ఇలాగైతే వచ్చింది. మనకి టోటల్గా 6 ట్యాబ్స్ అయితే ఇచ్చారు. 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనకి మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క మిడిల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ అయితే చేయాలి. ఇంకా లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అనమాట. మీ యొక్క 10th దాని ప్రకారం అయితే ఇక్కడ సర్నేమ్ లాస్ట్గా ఇవ్వటం అనేది కన్వెన్షన్ అనమాట. మీ యొక్క మెయిన్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. ఇంకా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క డొమైన్ జీమెయిల్ అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విత్ డొమైన్ పూర్తిగా ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అయ్యాయి, మన ఈమెయిల్కి అయితే వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడైతే మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఇదైతే టిక్ ఆన్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసి మనం నెక్స్ట్ అయితే చేయాలి. ఇంకా ఫోటో సిగ్నేచర్కి సంబంధించి మన ఫోటో అయితే 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్లో అయితే మనం లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే మనం జేపీజీలో అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఫోటో వచ్చేసరికి 20 to 50 KB, అలాగే ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB మధ్య అయితే మనం ఈ డైమెన్షన్స్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. 200 into 230 పిక్సెల్స్ అనేది ఫోటోకి, ఇంకా 140 into 60 పిక్సెల్స్ అనేది మనకి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, దానికోసం మనకి ఇక్కడ ఈ పెయింట్లోకి వెళ్ళేసి ఇక్కడ రీసైజ్ అని చెప్పేసి ఇక్కడ ఇది టిక్ ఆఫ్ చేసేసి ఇక్కడ పిక్సెల్స్ తీసుకొని మనకు కావాల్సిన పిక్సెల్స్లో దానిని మనం అయితే రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం అయితే మనం అప్లోడ్ అయితే చేయొచ్చు ఇలాగా. ఫ్రెండ్స్, ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇది 3rd అనమాట. ట్యాబ్ డీటెయిల్స్లో వచ్చాము. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఇక్కడ క్రెడిట్ ఆఫీసరా లేకపోతే ఐటీ ఆఫీసరా, మీరు దేనికి అప్లై చేస్తుంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక కేటగిరీ, మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ ఇండికేట్ యువర్ కేటగిరీ కరెక్ట్లీ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బీ పర్మిటెడ్ అని వచ్చింది. ఓకే అన్నాము. ఇక్కడ నెక్స్ట్ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇంకా టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇంకా స్క్రైబ్ కావాలా, ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. నో అంటే అవసరం లేదు. ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడికి రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఈ లెంత్ ఆఫ్ సర్వీస్, పీరియడ్ ఆఫ్ సర్వీస్ అవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా హ్యావ్ యూ జాయిన్డ్ గవర్నమెంట్ జాబ్ ఆన్ ద సివిల్ సైడ్ బెనిఫిట్స్ గివెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి అనమాట. అది ఎస్ పెడితే ఇదైతే ఎనబుల్ అయితే అవుతుంది, దానికి సంబంధించిన వాళ్ళైతే ఇది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో పెడితే ఇదైతే అవసరం అయితే లేదు. ఇంకా నేషనాలిటీ సరే ఇండియన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్టేట్, టు విచ్ స్టేట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ తెలంగాణ అయితే ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు, ఇక్కడ తెలంగాణ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనం తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవైతే 4 అయితే వచ్చాయి. సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ డే, మంత్, ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 1st February 2023కి. ఇంకా జెండర్, మీరు ఒక మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళ నేమ్స్ ఇవ్వాలి, వాళ్ళు మేలా ఫీమేలా
మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదు. ఇంకా మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడా ఇదైతే మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ ఇవ్వాలి, ఫ్లాట్ నెంబరు, డోర్ నెంబర్తో సహా, ఇంకా స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. ఇంకా కూడా మన కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి. ఇంకా ఇన్వాయిస్, జిఎస్టీ ఇన్వాయిస్కి సంబంధించి కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను ఎస్సీ ఇచ్చాను కాబట్టి 175 రూపీస్ అయితే ఇక్కడ ఫీజు అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని వచ్చింది. ఈ మీద క్లిక్ చేశాను నేను. ఒక ఎర్రర్ అయితే చూపిస్తున్నది. ఇక్కడ ఆర్ యూ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోజ్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్లో దానికి సంబంధించిన విక్టిమ్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. సో ఇక్కడ మనం వ్యాలిడేట్ అయితే ఉన్నాము. ఇంకొక ఎర్రర్ అయితే చూపిస్తున్నది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చింది, తీసుకోలేదన్నమాట, పోయింది. నెక్స్ట్ వ్యాలిడేట్ అన్నాము. వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. సేవ్ నెక్స్ట్ ఉన్నాము. ఇంకా మనకి ఈక్యూ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 ఫిబ్రవరి 2023 అనమాట. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్ ప్రకారం మీకు నేను ఐటీ ఆఫీసర్ ఇచ్చాను కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 4 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్, ఇంకా ఇవైతే మీ సంబంధించినవి అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మామూలు గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ ఇచ్చారు. ఈ లిస్ట్లో లేనివి అయితే ఇక్కడ అదర్స్ తీసుకొని ఇక్కడ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళైతే ఇలాగ తీసుకొని యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీలో చేశారు గ్రాడ్యుయేషన్, ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్, అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ. ఇంకా సెలెక్ట్ గ్రేడ్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇది మెన్షన్ చేయాలి. ఇంకా డిఓఏసిసి బి లెవెల్ వాళ్ళైతే ఇది పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెడితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా ఎక్కడ వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే అయితే అవసరం ఉండదు. ఇంకా లాంగ్వేజెస్, సపోజ్ తెలుగు అయితే ఇలాగ మీరు ఇవ్వచ్చు. తెలుగు రీడ్, రైట్, స్పీక్, అలాగే హిందీ, ఇంగ్లీష్ మీకు ఏదైనా లాంగ్వేజ్ వచ్చినవన్నీ కూడాను ఇలాగ టిక్ ఆన్ చేసేసి ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ప్రివ్యూ అయితే చూపిస్తున్నారు మనకి. ఇక్కడ మన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి విజిబుల్ అయితే అవుతున్నది, ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ మనం అన్నీ కూడా 1-4 సార్లు చెక్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వరనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనకి అప్లికేషన్ మోడిఫికేషన్ ఛాన్సెస్ అయితే ఉండవు కాబట్టి మనం చెక్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. లేదంటే ఐ అగ్రీ అనొచ్చు. ఇక్కడ మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజ్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బీ పర్మిటెడ్ అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. ఓకే అన్నాము. మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆర్ యూ షూర్ అని, మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఓకే అన్నారు, లేకపోతే క్యాన్సిల్ అని బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఓకే అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 5th స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సేవ్ నెక్స్ట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి 20 to 50 KB మధ్య ఈ డైమెన్షన్స్లో అయితే 240 into 240 జేపీజీలో అప్లోడ్ చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అది కూడా మనకి 50 to 100 KB మధ్య 800 into 400 డైమెన్షన్స్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి మనం ఈ వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో వేయచ్చు. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏమో వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే రాయాలి. సిగ్నేచర్ వచ్చేసరికి మనం వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే వేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇలా ఇచ్చారు. ఇక్కడ మనకి 14th పేజీలో ఉంది నోటిఫికేషన్లో. ఇక్కడ మీ పేరైతే రాసుకోవాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఫుల్ స్టాప్ ఇట్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఫీజ్ అయితే పే చేయాలన్నమాట. ఇలాగా క్యాప్చా ఇచ్చాము, సబ్మిట్ అన్నాము, ఓకే చేసాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, మీకు అవైలబుల్ కార్డుని బట్టి మీరు ఇక్కడ పేమెంట్ ఓటీపీ వెరిఫై చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్. దానికోసం మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు 12th March 2023 లోపు అయితే మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే
అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 500 వేకెన్సీస్ జేఎంజిఎస్ ఆఫీసర్స్ అపాన్ PGDBF. Wish you all the best and success. Have a nice day.